వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నేను నాసిక్లో ఉన్నటువంటి సందీప్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. సో మీకు చూస్తే లోగో చూస్తే అర్థమవుతుంది సందీప్ యూనివర్సిటీలో ఉన్నాను అని. అయితే చాలామంది పేరెంట్స్ ఇంటర్మీడియట్ ఫినిష్ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని ఎక్కడ చదివిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి యూనివర్సిటీ మొత్తం నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఉండేటువంటి స్పెషాలిటీ ఏదైనా ఉంది అని అంటే కెరీర్ సర్వీసెస్ వాళ్ళు చాలా బాగా ఇస్తారు. అండ్ దాంతోపాటు ఆంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే మీ పిల్లలు థర్డ్ ఇయర్ చదువుకునేటప్పుడే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఎడ్యుకేషన్ మాత్రమే కాదు బిజినెస్ కూడా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ ఆపర్చునిటీస్ని కూడా వీళ్ళు కల్పిస్తారు. అయితే ఇక్కడ వందలాది మంది తెలుగు స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. అండ్ ఏదైనా డిగ్రీ మీరు పర్సూట్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఏదైనా డిగ్రీ చదవాలి అనుకున్నటువంటి వాళ్ళు, సో పేరెంట్స్ ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ చాలామంది తెలుగు స్టూడెంట్స్ మన వాళ్ళే చదువుతూ ఉన్నారు. అండ్ మీరు కనుక వీడియో మొత్తం చూసిన తర్వాత జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు సందీప్ యూనివర్సిటీలో సో డాక్టర్ వసుధ గారు అని చెప్పేసి పర్సన్ ఉన్నారు. నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మీరు డైరెక్ట్గా డాక్టర్ వసుధ గారి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీకు కనుక నచ్చితే డెఫినెట్గా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది 3 స్పిరిచువల్ ప్లేసెస్ మధ్యలో ఉందన్నమాట సందీప్ యూనివర్సిటీ. అటు షిరిడి కానివ్వండి, నాసిక్ కానివ్వండి, త్రయంబకేశ్వర్ కానివ్వండి. సో ఈ ఏరియాస్ మధ్యలో ఇది ఉందన్నమాట. స్పిరిచువల్ పవర్ఫుల్ ప్లేసెస్లో ఇది ఉండటం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది తెలుగు స్టూడెంట్స్ చదువుకుంటూనే ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద, అంటే వాళ్ళకి ఏదైనా ఐడియా క్రియేట్ చేస్తే సో ఇంట్లో సపోర్ట్ ఉంటుందో లేదో తెలియదు అని అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ డిగ్రీ ఫినిష్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కాలేజే మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీ ప్రాజెక్టు మీరు ఎంత పెట్టి డిజైన్ చేసుకున్నారో సో అన్ని లక్షలు ఈ యూనివర్సిటీయే మీకు డెఫినెట్గా సపోర్ట్ ఇచ్చి మీరు బిజినెస్లో ఎదగాలి అనుకుంటే వాళ్ళకి ఆ విధంగా ఆ వేలో ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఒక్కసారి నేను మీకు అదంతా చూపిస్తాను. ఇక్కడ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది డాక్టర్ వసుధ గారి మాటల్లోనే మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. సో నన్ను ఫాలో అవ్వండి, అన్నీ చూపిస్తాను మీకు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు నాతో పాటు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో సందీప్ యూనివర్సిటీలో ఉండేటువంటి క్యాంటీన్ దగ్గరికి నేను రావడం జరిగింది. ఇక్కడ మన తెలుగు వాళ్ళకి సపరేట్ క్యాంటీన్ ఉంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే ఫుడ్ని ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అనేది, అంటే ఇక్కడ మెనూ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు జనరల్గా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏం పెడతారు, ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో నన్ను ఫాలో అవ్వండి. సో ఇది సాఫ్రాన్ క్యాంటీన్. సో మన తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి క్యాంటీన్ పెట్టడం జరిగింది అనమాట. నార్త్ వాళ్ళకైతే వాళ్ళ ఫుడ్కి తగ్గట్టు వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఎస్పెషల్లీ కనుక మరి చూస్తే నేను వాళ్ళతో పాటు కూర్చొని టేస్ట్ చేస్తాను. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంది ఏంటి, అండ్ మీ పిల్లల్ని జాయిన్ చేయించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ అనేటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఫుడ్కి సంబంధించి ఎస్పెషల్లీ అసలు వీళ్ళు తీసుకునేటువంటి కేర్ ఏంటి అండ్ మెనూ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను వాళ్ళతో పాటు కూర్చొని తిని మీకు చూపిస్తాను. సో ప్రస్తుతం నేను సందీప్ యూనివర్సిటీ క్యాంటీన్లో ఉన్నానండి. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అండ్ మెనూ ఏ విధంగా ఉంటుంది, వీక్లీ మెనూ, అండ్ మీ పిల్లల్ని కనుక ఇక్కడ జాయిన్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఇక్కడ స్టూడెంట్సే మీకు షేర్ చేస్తారు. ఒకసారి చూద్దాము. హాయ్ హాయ్. సో మా వ్యూవర్స్కి అందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. ఇక్కడ జనరల్గా నేను మీతో పాటే ఫుడ్ తెప్పించుకున్నాను. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అసలు ఇక్కడ? ఫుడ్ వచ్చేసి ఏం ప్రాబ్లం ఉండదు. ఫుడ్ చాలా బాగుంది. అన్ని కాలేజ్ దగ్గర కంపేర్ చేస్తే ఫుడ్ అయితే ఇక్కడ కంఫర్టబుల్గా తినొచ్చు. అండ్ మనకి వీక్లీ మెనూ వచ్చేసి మండే బాయిల్డ్ ఎగ్ ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ 2 బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కంపల్సరీ. అండ్ వెడ్నెస్డే వచ్చేసి చికెన్ ఉంటుంది. మళ్ళీ ఫ్రైడే బాయిల్డ్ ఎగ్. అండ్ మళ్ళీ సండే వచ్చేసి ఐదర్ బిర్యానీ లేదా బాస్మతి రైస్ వేసేసి చికెన్ పెడతారు. ఓకే. సో మన తెలంగాణ ఆంధ్ర తెలుగు ఫుడ్ ఉంటుందా ఇక్కడ? ఈ క్యాంటీన్ ఓన్లీ సపరేట్ సౌత్ వాళ్ళకి. క్యాంటీన్ సపరేట్ వచ్చేసి సౌత్ వాళ్ళకి, అటు సైడ్ వచ్చేసి నార్త్ వాళ్ళ క్యాంటీన్ ఉంటుంది. ఇది సపరేట్ ఓన్లీ సౌత్ వాళ్ళకి. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది కరీంనగర్ నుంచి. వెరీ గుడ్. ఎలా ఉంది ఇక్కడ మొత్తం ఫెసిలిటీ, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే నేను సపరేట్ వచ్చిన, లైక్ నేను ఎగ్జామ్ రాసి వచ్చిన ఇక్కడికి. నాది
ప్రజెంట్ వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అవుతున్నాను. ఓకే. సో నాకు హాస్టల్ ఫీజు ఎట్లుంటుంది అంటే పర్ యానం 1 lakh ఉంటుంది. నామినల్ ఉంటుంది. అంటే మన తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఫీ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. హాస్టల్ ఫీ కూడా తక్కువ ఉంటుంది. కాలేజ్ ఫీజు వచ్చేసి 1.5 ఉంటుంది. మన దగ్గర అయితే డొనేషన్ చాలా ఎక్కువ అయిపోద్ది. సో ఇక్కడ ఈజీగా అయిపోవచ్చు 4 years. ఓకే. హాస్టల్ బాగుంటుందా? హాస్టల్ బాగుంటుంది. ఎంతమంది ఉంటారు? ఒకటే వైఫై కూడా ఉంటుంది. వైఫై ఉంటుంది. ఎంతమంది ఉంటారు? రూమ్కి 3 or 4. సో నేను వీళ్ళతో పాటే ఫుడ్ తింటూ మాట్లాడుతున్నాను కదా. పప్పు పెట్టారు అండ్ కర్డ్, క్యాబేజీ కర్రీ అండ్ చట్నీ ఒకటి పెట్టడం జరిగింది. ఫుడ్ చాలా బాగుంది. సో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి ఇక్కడున్న స్టూడెంట్స్ ఏం మాట్లాడారో చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్ తర్వాత డైరెక్ట్గా మీరు యూనివర్సిటీలో మీ పిల్లల్ని చదివించాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నాను. హాయ్, మీ పేరు? నా పేరు వచ్చేసి విజయ్ రెడ్డి. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. కరీంనగర్. మీరు ఎలా జాయిన్ అయ్యారు ఇక్కడ? ఇక్కడ అంటే రిఫరెన్స్ చేశారు. అంటే నేను గూగుల్లో సెర్చ్ చేసా ఈ కాలేజ్ గురించి. రేటింగ్ కూడా బాగుంది, ప్లేస్మెంట్స్ కూడా చూసినప్పుడైతే రివ్యూ బాగుంది, నచ్చింది. సో అట్లనే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది కాలేజ్. సో అట్లా ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి కాబట్టి చూస్ చేసుకున్నా. ఫస్ట్ వచ్చేసి అన్నింటిలో సెర్చ్ చేశాను. కాలేజ్ అయితే బాగా నచ్చింది. ఇక అడ్మిషన్ చూస్ చేసుకున్నా. ఇక ఫుడ్ దగ్గరికి వచ్చేస్తే ఇప్పుడు మన ఈ బడ్జెట్ లా మనకు అక్కడ హైదరాబాద్ అంటే కష్టం. ఇలాంటి ఫుడ్ అయితే దొరకదు ఫస్ట్. ఓకే. మనం మెత్తే ఈ బడ్జెట్ లా ఇంత మంచి ఫుడ్ అయితే మనకు అక్కడ దొరకదు. సో మనం ఇంత దూరం వచ్చినందుకు కొంచెం కన్సర్న్ ఉంది మనకు. హాస్టల్ సెక్యూరిటీ ఉంటుందా మీకు? సెక్యూరిటీ చేసేవారికైతే బౌన్సర్లు ఎప్పుడు అలర్ట్ ఉంటారు. 24/7 మాతోటే ఉంటారు వాళ్ళు. బౌన్సర్స్ ఉంటారు? బౌన్సర్స్ ఉంటారు. అంటే ఎందుకు బౌన్సర్స్? ఏదైనా ర్యాగింగ్ అవి జరగకుండా ఉండాలి? ర్యాగింగ్ అంటూ ఫస్ట్ మనకి ఇక్కడ ఏది ఉండదు. నేను 2 years అయితే ఇంతవరకు ర్యాగింగ్ ర్యాగింగ్ అంటూ ఏది ఉండదు. మన సీనియర్స్ కూడా చాలా ఫ్రెండ్స్ తోటి ఉంటారు. సీనియర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సీనియర్స్ కూడా. ఎంతమంది ఉంటారు మన తెలుగు వాళ్ళు మొత్తం? 400 మంది ఉంటారు. 400 మంది. ఓవరాల్ స్ట్రెంత్ 800 మంది ఉంటారు, అంతేనా? వెరీ గుడ్. ఏం చదువుతున్నారు మీరు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. సో అక్కడితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఏం బాగుంది? మన తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఇక్కడనైతే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. ఎన్విరాన్మెంట్ కండిషన్ చాలా, వెదర్ కూడా కొత్తగా ఉంటుంది, మంచిగా ఫీల్ అవుతాం వెదర్. ఓకే, వెరీ గుడ్. హాయ్, మీ పేరు? నా పేరు అజయ్. అజయ్. సో ఇక్కడ కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి తెలుగు స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? రిఫరెన్స్ ఇస్తారా? ఇస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజామాబాద్. నిజామాబాద్. వీళ్ళందరూ తెలంగాణ స్టూడెంట్స్. తెలంగాణ స్టూడెంట్. చాలా మందికి సందీప్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని ఉంటుంది, బట్ మీలాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది ఇక్కడ ఎంత బాగుందో అనేది. సో ఫుడ్ రివ్యూ, మెనూ ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ మన వాళ్ళు మాట్లాడటం జరిగింది. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ మీరేం చెప్తారు? సందీప్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా? మీ ఒపీనియన్? ఉంటాయి కాలేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. ఓకే. మళ్ళీ ర్యాగింగ్ ఉండదు, ఎవరేమన్నారు, మళ్ళీ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సో జాయిన్ అవ్వచ్చు. వెరీ గుడ్. సో అది మీరు కనుక సందీప్ యూనివర్సిటీలో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడున్న పిల్లలు ఎంతో సోదర భావంతో ఒక చోట కూర్చొని హ్యాపీగా తినుకుంటూ నాతో వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ని మీకు అందివ్వాలనే ఉద్దేశంతో షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ సందీప్ యూనివర్సిటీ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. సార్ అవి కూడా నేను మీకు చూపిస్తాను. పిల్లలకు సంబంధించి ఫుడ్ విషయంలో మీరు భయపడాల్సిన పని లేదు. సో మీరు చూస్తున్నారు కదా, వాళ్ళతో పాటు నేను కూర్చొని తింటూ ఉన్నాను, వాళ్ళే మీకు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అని. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా జాయిన్ చేయించాలి అనుకుంటే సందీప్ యూనివర్సిటీలో ఇంటర్ పూర్తయిన వెంటనే పిల్లలకి డైరెక్ట్గా యూనివర్సిటీలో చదివించాలి అనుకునేటువంటి వాళ్ళు, అది కూడా అతి తక్కువ ఫీజు తోటి ఫ్రెండ్లీ బడ్జెట్లో. సో మీ పిల్లల్ని చదివించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.